హాయ్ ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్. మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికన్నా ఒక కాలో, చెయ్యో విరిగిందనుకోండి. ఏం జేస్తారు? హాస్పిటల్‌కి తీసుకెళ్తారు. కట్టు కట్టిస్తారు. పాపం ఎవరన్నా చూసారంటే, అయ్యో పాపం కాలు విరిగిందా, లేకపోతే చెయ్యి విరిగిందా అని జెప్పి జాలి చూపిస్తారు. మనకు ఆ పెయిన్ అనేది కొద్దిగా విజిబుల్‌గా కనబడుతూ ఉంటుంది. ఆ కట్టు కనబడుతుంది. వాడెంత బాధపడుతున్నాడో చూస్తూ ఉంటాము. మనసు ఒక్కొక్కసారి కొంతమందికైతే తరుక్కుపోతూ ఉంటుంది. తగ్గిపోతుందా నాన్న ఏం గాదులే అని జెప్పి కొద్దిగా సముదాయించడానికి ట్రై జేస్తాం. బట్ జీవితంలో కొన్నిసార్లు పరిస్థితులు ఎలా వస్తాయంటే, ఒక్కసారిగా మిన్ను విరిగి మీద పడ్డట్టు అన్ని వైపుల నుంచి వచ్చేస్తుందనమాట. ఒక్కసారిగా మనం ఆపుకోలేము ఆ దుఃఖాన్ని. ఏంటో తెలీదు. మనం ఎంతగానో నమ్మిన వ్యక్తి ఆర్థికంగా మనల్ని నట్టేట ముంచి వెళ్ళిపోతుంటారు. వీళ్ళే నా ప్రాణం, నా సర్వస్వం అనుకున్న వాళ్ళు ఒక్కసారిగా మనల్ని వదిలేసి బ్రేకప్ చెప్పి వెళ్ళిపోవడం, లేకపోతే అనుకోని పరిస్థితుల వల్ల మధ్యలో గొడవలు జరిగి డివోర్స్ తీసుకొని వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. భార్య గాని, భర్త కానీ. ఇంకా వేరియస్ ఇన్సిడెంట్స్ అనేవి జరుగుతుంటాయి. ఇటువంటి సిట్యుయేషన్స్‌లో మనిషి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే ఇంక ఓడిపోయాను. నా వల్ల కాదు. ఇంక నేనేం చేయలేను. అయిపోయింది. ఇంక నా జీవితం ఇక్కడితోటి అయిపోయిందని ఫీల్ అవుతుంటాడు. మనసు ముక్కలైపోతుంది. విరిగిపోతుంది. హృదయం విరిగిపోతుందనమాట. సమాజం పట్ల ఒక రకమైన ద్వేషం వచ్చేస్తుంది. ఇంకెవరిని నమ్మకూడదురా జీవితంలో. ఇలాంటి తప్పు మళ్ళా చేయకూడదంటే వేరొక వ్యక్తిని నమ్మకుండా ఉండడమే మంచిదన్నటువంటి ఒక నిశ్చయానికి వచ్చేస్తారు. ఏ పని చేయబుద్దవ్వదు. బయటగా అందరిలాగే మామూలుగానే ఉంటారు. నవ్వుతారు. అన్నీ చేస్తారు. లోపల లోపల కుమిలిపోతూ ఉంటారనమాట. వాళ్ళు ఏ పని కూడా చేయబుద్దవ్వదు. వాళ్ళకి ఏ పని చేయబుద్దవ్వదు. దేని మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేయలేరు. అంత వరకు ఉన్న మనిషి మొత్తానికి మారిపోతారనమాట. వాళ్ళు ఎందుకంటే వాళ్ళ జీవితం అనేది ఒక్కసారిగా అప్‌సైడ్ డౌన్ అయిపోయింది. ఈ పర్టిక్యులర్ థింగ్ ఏదైతే ఉందో ఎమోషనల్‌గా ఇలా షాటర్ అయిపోవడం, అలానే వల్నరబుల్‌గా అయిపోవడం అంటే దుర్బలత్వం అంటారన్నమాట తెలుగులో. వల్నరబుల్‌గా అయిపోవడం. ఇలాంటివన్నీ ఒక్కసారిగా రావడాన్నే బ్రోకెన్‌నెస్ అంటామన్నమాట. సో, మనకు రీగెయిన్ అండ్ రీస్టార్ట్ ప్రోగ్రామ్‌లో ఫస్ట్ స్టెప్ అక్నాలెడ్జింగ్ ద బ్రోకెన్‌నెస్. ఇటువంటి పరిస్థితిని అక్నాలెడ్జ్ చేయకుండా అంటే దీంతో మనం టర్మ్స్ లేకుండా, దీన్ని మనం గుర్తించకుండా గనక ముందుకు వెళ్ళామంటే చాలా ఇష్యూస్ అయితే వస్తాయి. సో, ఈ సీరీస్‌లో దీన్నే ఫస్ట్ ఎపిసోడ్‌గా పెట్టడానికి కారణం మెయిన్ ఇదే అన్నమాట. దీనికున్నటువంటి ఇంపార్టెన్స్‌ని మీ అందరికీ తెలియజేసి, దీన్ని ఏ విధంగా సాధించాలి? చెయ్యకపోతే ఏమవుతుంది? ఇలా ఉన్నవాళ్ళు ఎలా ఉంటారన్నది మీకైతే చాలా బ్రీఫ్‌గా చెప్పడానికి అయితే ట్రై చేస్తానన్నమాట. సో, ఇప్పుడు గుర్తుపెట్టుకోండి ఇది మన లీగల్ అండ్ రిసర్చ్‌లో ఫస్ట్ ఎపిసోడ్ మాత్రమే. ఇక్కడితోటి మొత్తం అంతా అయిపోతుందని కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరున్నటువంటి సిట్యుయేషన్‌ని గుర్తించి, దాన్ని మీరు అక్నాలెడ్జ్ చేయడమే ఈ యొక్క ఎపిసోడ్ యొక్క ప్రధాన ఉద్దేశ్యం అన్నమాట. సో, ఇదొక్కటి వినేస్తే ఏదో అద్భుతాలు జరిగిపోతాయని చెప్పి అనుకోవద్దు. బట్ ఇది చాలా కీలకమైన స్టెప్. అందులోనూ కూడా ఫస్ట్ స్టెప్ అన్నమాట. మీరు చేయాల్సిన ఫస్ట్ స్టెప్. ఎటువంటి సిట్యుయేషన్‌లో ఉన్నా సరే. అసలు ఎటువంటి ఇష్యూస్ వల్ల మనం హృదయం అనేదో, లేకపోతే మన మనసు అనేది విరిగిపోతుంది? మొత్తం అందరి మీద నమ్మకం అనేది పోతుంది. లేకపోతే ఇంక నాకు ప్రపంచంలో ఏది వద్దు. నేనొక్కడిని ఇలా ఉండిపోతాను. నాకేది వద్దు. నాకంతా కూడా గందరగోళంగా ఉంది. అయోమయంగా ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏం చేయాలో పాలుపోవట్లేదు. ఎలా వెళ్ళాలి? ఎటు వెళ్ళాలి నేను? ఏం చేయాలన్నటువంటి సిట్యుయేషన్‌లో ఉంటాం. అటువంటి సిట్యుయేషన్స్ ఎలా వస్తాయి మన లైఫ్‌లో అంటే, ఒక 5 ఉంటాయి మోస్ట్‌లీ గూడా. అవేంటంటే పర్సనల్ లాస్. మీరెవరన్నా అమితంగా ప్రేమించే వ్యక్తిని ఎవరైనా గావచ్చు. మీ యొక్క తాతలు గావచ్చు, అమ్మమ్మ, నానమ్మ, అమ్మ, నాన్న, మీ యొక్క ఫ్రెండ్స్ ఎవరైనా గావచ్చు. ఒక్కసారిగా వాళ్ళు మీ జీవితంలో లేరు అని గనుక మీకు తెలిసిన మరుక్షణం గూడా కొంతమందికి హృదయం బద్దలైపోతుందన్నమాట. ఆ విషయాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ డైజెస్ట్ చేసుకోలేరు. డైజెస్ట్ చేసుకోవడం పక్కన పెట్టండి. ఫస్ట్ కన్జ్యూమ్ చేసుకోలేరు. వినలేరు వాళ్ళు. ఏంటి ఆ వ్యక్తి లేరా? ఆ వ్యక్తి లేకపోతే ఇప్పుడు నా జీవితం ఎలా అయిపోతుంది అన్నటువంటి పరిస్థితికైతే వాళ్ళు వెళ్తారనమాట. సో, ఇలాంటి పర్సనల్ లాస్ గనుక జరిగినప్పుడు అంటే ఒక వ్యక్తి చనిపోయినప్పుడు నిజంగా చెప్పాలంటే ఆ పరిస్థితిలో ఉన్న వాళ్ళకి తెలిసింది తప్పితే దాన్ని మాటల్లో మనం చెప్పలేమనమాట. ఇది నంబర్ 1 రీజన్ మన యొక్క హృదయం ముక్కలైపోవడానికి. అంటే ఆ బ్రోకెన్‌నెస్‌కి ఇది వన్ ఆఫ్ ద రీజన్స్ అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి కెరియర్ సెట్ బ్యాక్స్. పాపం చాలా మంది ఎన్నో సంవత్సరాల నుంచి ట్రై చేస్తూ ఉంటారు. చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఎన్ని ట్రయల్స్ చేసినా సరే పాపం వాళ్ళకి ఉద్యోగాలు రావు. ఉద్యోగాల్లో జాయిన్ అయినా సరే, ఎంత కష్టపడుతున్నా, ఏం చేస్తున్నా సరే, పై లెవెల్‌కి వెళ్ళలేకపోతుంటారు. ఒక రకమైనటువంటి బిజినెస్ స్టార్ట్ చేసేవాళ్ళుంటారు. కొంతమంది బిజినెస్ స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసిన తర్వాత ఎన్ని సార్లు, ఎన్ని బిజినెస్‌లు చేసినా సరే వాళ్ళకైతే లాభాలనేవి చూడరు. ప్రతిసారి కూడా నష్టాలు చూస్తూ ఉంటారనమాట. వాళ్ళకేం అర్థం కాదు. ఒక రకమైనటువంటి ప్రొఫెషనల్ బర్న్‌ఔట్ అంటామనమాట దాన్ని. దాంట్లో కూరుకుపోతారు. ఏం చేస్తే నా జీవితంలో ఎదుగుతాను నేను? ఇంక ఇంతేనా నా జీవితం ఇంతేనా? నేనేం చేయలేనా? ఇంత అసమర్థుడినా నేను అన్నట్టుగా ఫీల్ అవుతుంటారనమాట. ఇటువంటి మూమెంట్స్‌లో కూడా ఆ బ్రోకెన్‌నెస్ అనేది మనిషిని ఆవహిస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి మెంటల్ హెల్త్ స్ట్రగుల్స్ అన్నమాట. మనం ఏదో బయట అందరం చూస్తాం. అందరూ బయట బానే తిరుగుతుంటారు అన్నట్టుగా ఎవరి జీవితం ఉండదు. బయట అందరూ నవ్వుతూనే ఉంటారు పాపం. వాళ్ళ కష్టాలు ఎవడు కూడా కోరి పక్కవాడికి చెప్పుకోవాలని చెప్పి ఎవ్వరు అనుకోరు. కానీ వాళ్ళకున్నటువంటి మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఎలా ఉంటాయంటే డిప్రెషన్‌లో ఉండొచ్చు వాడు. యాంక్సైటీలో ఉండొచ్చు. లేకపోతే వాళ్ళ యొక్క పాస్ట్‌లో జరిగినటువంటి ఎక్స్‌పీరియన్సెస్ వల్ల ఒక ట్రామాకి గురై ఉండొచ్చు. వాళ్ళు మర్చిపోలేరు. దాంట్లో నుంచి బయటకి రాలేరు. ఇలాంటి ఎన్నో మెంటల్ హెల్త్ కండిషన్స్ ఉంటాయి. వీటన్నిటి వల్ల కూడా వాళ్ళకి జీవితం మీద విరక్తొచ్చేస్తుంది ఆళ్ళకి. అరే! ఎందువల్ల నేను ఈ పెయిన్‌ని బేర్ చేయాలి? ఇంకెంతకాలం నేను దీన్ని బేర్ చేయాలన్నట్టుగా చాలా ఫీల్ అవుతుంటారనమాట. ఇది వన్ ఆఫ్ ది రీజన్ అవ్వొచ్చనమాట. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చి ఫిజికల్ హెల్త్ ఇష్యూస్.
పాపం ఎంతోమంది క్యాన్సర్ పేషెంట్స్ ఉంటారు. లేకపోతే లెప్రసీ పేషెంట్స్ ఉంటారు. చాలా వాటికి చాలా ట్రీట్మెంట్స్ వచ్చాయి. బట్ అందరికి కూడా ట్రీట్మెంట్ అనేది అందుబాటులో లేదు కదా! ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులతోటి చాలామంది బాధపడుతూ ఉంటారు. వాళ్ళు బయటికి చెప్పుకోలేరు. నాకు ఇది ఉంది అని చెప్పి పలానా వాళ్ళకి చెప్పలేరు. చెప్పినా ఎవరు సహాయం చేస్తారు అన్నటువంటి ఒక రకమైన నిర్లిప్తత అనేది వాళ్ళని ఆవహిస్తుందన్నమాట. ఇటువంటి పరిస్థితుల్లో ఎందుకు ఇంకా బతికున్నాను నేను? దేవుడు ఇంకా నన్ను ఎందుకు ఉంచాడన్నట్టుగా చాలా ఫీల్ అవుతూ ఉంటారు. ప్రతి విషయంలో వాళ్ళకి ఏ పని చేయబుద్ధి అవ్వదు పాపం. ఎందుకంటే వాళ్ళ యొక్క డిసీజ్ వాళ్ళని అంతలా కుంగదీస్తుంటుంది మనిషిని. ఇదొక రీజన్ అన్నమాట. ఇంకా చివరగా వచ్చి లైఫ్ ట్రాన్సిషన్. ఒక వ్యక్తి అమితంగా మనం నమ్మిన వ్యక్తి మనల్ని మోసం చేసి వెళ్ళిపోవడం అనేది ఎంత దారుణమైన దెబ్బ కొడుతుందంటే మనిషి జీవితం మీద. అందులో నుంచి కొంతమంది కోలుకోలేరు. బయటకి రాలేరసలు దాంట్లోంచి. ఫర్ ఎగ్జాంపుల్ బ్రేకప్ అవ్వడం. ఇంకా వీళ్ళతోనైనా జీవితం అనుకున్న వాళ్ళతోటి బ్రేకప్ అవ్వడం. ఇంకా లేకపోతే పెళ్లయిన తర్వాత భార్యాభర్తల మధ్యలో గొడవలొచ్చి విడాకులు తీసుకొని వెళ్ళిపోవడం. డివోర్స్ తీసుకొని వెళ్ళిపోవడం. లేకపోతే మీరు నమ్మిన వ్యక్తి మీ బావో లేకపోతే సంథింగ్ మీ ఫ్యామిలీ రిలేటివ్ సంథింగ్ ఎవరో ఒకళ్ళు వీళ్ళే మనకంతా సర్వస్వం అనుకున్న టైంకి వాళ్ళు మనల్ని ఆర్థికంగా మోసం చేసి, డబ్బులు మోసం చేసి వెళ్ళిపోవడం. ఇలాంటివి చాలా మంది తీసుకోలేరనమాట. ఇదొక లైఫ్ ట్రాన్సాక్షన్ ఈవెంట్. అంతవరకు సజావుగా వెళ్తున్న జీవితాన్ని ఒక్కసారిగా అప్‌సైడ్ డౌన్ చేసేటటువంటి ఈవెంట్స్ అన్నమాట ఇవన్నీ కూడా. ఇటువంటి మూవ్‌మెంట్స్ కనుక జీవితంలో ఎదురైనప్పుడు ఖచ్చితంగా మనిషి ఒక హృదయం అనేది ముక్కలైపోతుందన్నమాట. దీన్నే బ్రోకెన్‌నెస్ అంటాం. సో, మన యొక్క రీగెయిన్ అండ్ రీస్టార్ట్ సీరీస్‌లో దీని మీద ఎక్కువ ఫోకస్ చేసి ఒక ఫస్ట్ స్టెప్ ఈ యొక్క ఎపిసోడ్ 2 నైతే చేయడం జరుగుతుందన్నమాట. అసలు ఎలా ఫీల్ అవుతారు? ఇలా ఉన్నవాళ్ళు సొసైటీలో మన ఎదురుగుండానే అందరూ ఉంటారు. ఇలా ప్రతి ఒక్కడు కావాలని చెప్పుకొని తిరగరు కదా! నేను ఈ విధంగా ఈ పర్టిక్యులర్ ఇష్యూ వల్ల నేనైతే చాలా ఫీల్ అవుతానని చెప్పి ఎవరు పర్టిక్యులర్‌గా చెప్పుకుంటూ తిరగరు ఎక్కడ కూడా. ఎవరికీ చెప్పుకోవాలనిపించదు. బట్ వీళ్ళని ఎలా గుర్తించొచ్చు? లేకపోతే మనం ఇటువంటి ఇష్యూ వల్ల బాధపడుతున్నాం అని చెప్పి మనల్ని మనం ఎట్లా రికగ్నైజ్ చేసుకోవాలి? లేకపోతే మనకున్నటువంటి ఈ పెయిన్‌ని ఎలా అక్నాలెడ్జ్ చేయాలి? ఈ బ్రోకెన్‌నెస్‌ని ఎలా అక్నాలెడ్జ్ చేయాలి? ఎటువంటి సింప్టమ్స్ అయితే ఉంటాయంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి ఎమోషనల్ పెయిన్ అన్నమాట. ఒక రకమైనటువంటి సాడ్‌నెస్, డెస్పైర్, హోప్‌లెస్‌నెస్ అనేది మనిషిని ఆవహించుంటుంది. వాడి మొఖంలో చూసిన వెంటనే మీకు అర్థమవుతుందన్నమాట. జీవకళ అనేది ఉండదు. ఇంకేదో ఉన్నాను కాబట్టి ఉన్నారు అంతే తప్పితే ఎటువంటి దాంట్లోని అంత యాక్టివ్‌గా పాల్గొలేరు. ఏం చేయలేరన్నమాట. ఇది నంబర్ 1 సింప్టమ్ అన్నమాట. సో, వీళ్ళని ఎలా గుర్తించాలన్నది. నంబర్ 2 వచ్చి వాళ్ళ యొక్క సెల్ఫ్ పర్సెప్షన్ అనేది మొత్తానికి మారిపోతుందన్నమాట. వాళ్ళ జీవితంలో వాళ్ళ మీద ఉన్నటువంటి నమ్మకం తగ్గిపోతుంది వాళ్ళకి. ఇంక జీవితం ఇంతే, నా బతుకు ఇంతే, నేనేం చేయలేను ఇంకా, ఇంకెప్పుడెప్పుడు వెళ్ళిపోతామన్న దానికి వాళ్ళు వెయిట్ చేస్తుంటారు. అంతవరకు వెళ్ళిపోతుందన్నమాట. వాళ్ళొక సెల్ఫ్ ఎస్టీమ్ అనేది చాలా తగ్గిపోతుంది. వాళ్ళ మీద వాళ్ళకి సెల్ఫ్ డౌట్ అనేది పెరిగిపోతుంది. అట్ ద సేమ్ టైమ్ ఫీలింగ్ ఆఫ్ ఇనాడిక్వసీ అంటారనమాట. అంటే ఏం చేసినా సరే సరిపోదు ఇంక ఈ జీవితంలో నేను ఏం చేయలేనటువంటి ఒక ఫీలింగ్ అనేది వాళ్ళనైతే ఆవహిస్తుందనమాట. సో, ఈ విధంగా వాళ్ళకి సెల్ఫ్ పర్సెప్షన్ అనేది మారిపోతుందనమాట. జీవితంలో ఇంక నాకేం పర్పస్ లేదు. ఇంక ఇంతే నేను ఇలానే ఉండాలి. ఇంక నా టైం గురించి నేను వెయిట్ చేస్తున్నటువంటి మాటలు తరచుగా వాళ్ళ దగ్గర నుంచి వింటూ ఉంటాం. నెక్స్ట్ వన్ వచ్చి ఐసోలేషన్. చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఇప్పుడు కూడా. ఇప్పుడు కూడా వాళ్ళు ఒక ఏదైనా పార్టీకి వెళ్ళినా, వెళ్ళినా సరే తొందరగా ఎక్కువ మందితో కలవరు. మనం ఏదో అనుకుంటాం వాడు కొద్దిగా షై, వాడు ఇంట్రోవర్ట్ అది ఇది అని చెప్పి. బట్ అది ఇంట్రోవర్టో లేకపోతే ఎటువంటి వాళ్ళ పాస్ట్ ఎక్స్‌పీరియన్సెస్ మనమేం చెప్పలేం కదా! చాలా మంది సర్లే వాడు ఇంట్రోవర్టే, వాడు అందరితో కలవడు, వాడు అలానే ఉంటాడని చెప్పి అనుకుంటుంటారు. బట్ ఆయనే ఏం బాధపడుతున్నాడో మనకెట్లా తెలుస్తుంది? లేకపోతే ఆవిడ ఏం బాధపడుతున్నారో మనకెలా తెలుస్తుంది? సో, ఎక్కువ ఒంటరిగా ఉండడానికే ఇష్టపడతారనమాట. పక్క వాళ్ళతోటి కలవడానికి ఇష్టపడరెక్కువ. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇటువంటి వాళ్ళకి ఎక్కువ సపోర్ట్ కూడా ఎవరు ఇవ్వరనమాట. అందరూ ఇలాగే అనుకుంటారు. అందరూ వాడు ఇంట్రోవర్ట్‌లే, వాడు అంతేలే అని చెప్పి. ఇలాంటి వాళ్ళ యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే వాళ్ళని గుచ్చి అడిగితే చెప్తే వాళ్ళు ఎప్పుడు బయట పడరనమాట. ఎందుకంటే ఇలాంటివి ఎప్పుడు షేర్ చేసుకోవడానికి వాళ్ళు ఇష్టపడరెక్కువ. సో, ఈ విధంగా చాలా బాధపడుతుంటారు. అండ్ నెక్స్ట్ వచ్చి లాస్ ఆఫ్ పర్పస్. అనుకున్నట్టుగానే జీవితం మీద వాళ్ళకి పర్పస్ అంటే వాళ్ళకి ఏదైనా అనుకుందాం, ఏదైనా చేయాలి. నేను ఇందుకోసం జీవిస్తున్నా అన్నటువంటి ఆశయం గాని, ఆశ గాని ఎటువంటివి ఉండవనమాట వాళ్ళకి. అంటే వాళ్ళ హృదయం అంతలా ముక్కలైపోయింది. వాళ్ళ జీవితంలో జరిగినటువంటి ఆ సంఘటనలు వాళ్ళంతలా కుంగదీసాయనమాట. సో, వాళ్ళకి పర్పస్ అనేది లేకుండా అయిపోతుందనమాట. అండ్ చివరగా చూసుకున్నారంటే ఫిజికల్ సింప్టమ్స్ అనేవి చాలా ఇంక ఇంత బాధపడుతున్నప్పుడు ఖచ్చితంగా ఫిజికల్ సింప్టమ్స్ అనేవి రాకుండా ఎట్లా ఉంటాయి? వాళ్ళకి యొక్క అపెటైట్ అనేది తగ్గిపోతుంది. అంటే దేని గురించి కూడా అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఏదైనా తినాలన్నా సరే తినాలని తింటారు తప్పితే అంతకుమించి ఏం కాదనమాట. ఖచ్చితంగా వాళ్ళ యొక్క స్లీప్ డిస్టర్బెన్స్ అనేవి ఎక్కువ జరుగుతాయనమాట. వాళ్ళ యొక్క స్లీపింగ్ సైకిల్ అనేది ఖచ్చితంగా దెబ్బతింటుంది. మీరు ఆలోచించండి. ఇవే ఒక రకమైనటువంటి ఆలోచనలు మనసులో పెట్టుకొని అటువంటి వాటితో బాధపడుతూ కుంగిపోతున్నప్పుడు నిద్ర మాత్రం ఎవరికైనా ఎలా పడుతుంది? సో, ఎక్కువ నిద్రపోరనమాట. మీరు గమనించే ఉంటారు చాలామంది. మీరు తిండి తినకపోయినా పర్వాలేదు గానీ, నిద్ర గనక సరిగ్గా లేకపోతే మాత్రం ఖచ్చితంగా బరువు తగ్గిపోతారనమాట. మీకు చూడగానే అర్థమవుతుంది. ఏంటి ఇలా ఉన్నావు? ఏమైనా జరుగుతుందా? ఏమైనా అవుతుందా? అని చెప్పి మీరు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఇలాంటి వాళ్ళని. ఖచ్చితంగా చాలా బరువు తగ్గిపోతుంటారనమాట. ఇంకా అలాగే స్ట్రెస్ రిలేటెడ్ ఇష్యూస్ అయినటువంటి ఈ యొక్క బీపీ గాని, లేకపోతే సంథింగ్ ఏవో ఒక హెల్త్ ఇష్యూస్ అయితే వాళ్ళనైతే బాధపడుతూనే ఉంటాయనమాట. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇటువంటి సింప్టమ్స్‌తో ఫీల్ అవుతున్న వాళ్ళు, లేపోతే ఇలా ఎవరన్నా గనక మీకు కనపడ్డారంటే, వాళ్ళకి ఎలా హెల్ప్ చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బ్రోకెన్‌నెస్ అనే దాన్ని ఎలా అక్నాలెడ్జ్ చేయాలి? అనడానికి నేనొక సింపుల్‌గా 4 వేస్‌లో చెప్తాననమాట. ఇలానే ఎందుకు చేయాలని కూడా మీకైతే చెప్పడానికైతే నేను ట్రై చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇటువంటి సిట్యుయేషన్‌లో గనక మీరున్నారంటే, లేపోతే మీకెవరైనా తెలిసిన వాళ్ళున్నారంటే, ఈ సిట్యుయేషన్‌ని మీరు యాక్సెప్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఈ సిట్యుయేషన్‌ని యాక్సెప్ట్ చేసినంత మాత్రాన మీరు ఓటమిని యాక్సెప్ట్ చేస్తున్నట్టు కాదు.
ఓటమిని యాక్సెప్ట్ చేయడం వేరు. ఓటమిని యాక్సెప్ట్ చేయడం అంటే అక్కడితోటి ఇంక అయిపోయింది. ఇంక నేను చేయను ఈ పని అని చెప్పి నేను ఓటమిని ఒప్పుకుంటున్నాను. ఇంక నేను మళ్ళీ మొదలుపెట్టను నా జీవితంలో. దీని వైపు నేను మళ్ళీ రానని చెప్పి అక్కడితోటి చెప్పేసి వెళ్ళిపోవడం అనమాట. కానీ మనం చేస్తుంది ఇక్కడ ఓటమిని ఒప్పుకోవడం కాదు. మీరున్నటువంటి ఆ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌ని అసెస్ చేసి యెస్, నేను ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో ఉన్నాను. ఖచ్చితంగా నేను దీని నుంచి బయటికి రావాలన్నటువంటి పునాదిని కల్పించడం అనమాట. అక్నాలెడ్జింగ్ బ్రోకెన్‌నెస్ అంటే. సో, ఎలా చేయాలి దీన్ని? ఏ విధంగా చేయాలంటే ఫస్ట్ స్టెప్ మీరు చేయాల్సిందేమంటే సెల్ఫ్ రిఫ్లెక్షన్. ఖచ్చితంగా మీరు చేయాల్సింది సెల్ఫ్ రిఫ్లెక్షన్ అనమాట. మీకు మీరు ఒకసారి సెల్ఫ్ అసెస్ చేసుకోవాలి. నేను ఏ పరిస్థితిలో ఉన్నాను? ఈ పరిస్థితి నా జీవితంలో రావడానికి గల కారణం ఏంటి? ఎక్స్‌టర్నల్ ఫ్యాక్టర్స్ ఏంటి? ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ ఏంటి? నేనేమైనా తప్పు చేశానా? లేకపోతే చేయాల్సిన పని చేయకుండా వదిలేసానా? కావాలనే కొన్ని పనులు చేయలేదా? నా వల్ల ఏమైనా జరిగిందా? తోటి వారి వల్ల ఏమైనా కొద్దిగా ప్రోద్బలంతోటి ఇటువంటి పరిస్థితులు నా జీవితంలో వచ్చాయని చెప్పి ఫస్ట్ మీరు సెల్ఫ్ రిఫ్లెక్షన్ అనేది చూసుకోవాలన్నమాట. కావాలనుకుంటే మీరు ప్రతి పాయింట్ ఆ ఇన్సిడెంట్‌కి మీకు దారి చేసిన ప్రతి పాయింట్‌ని కూడా ఒక డైరీలో నోట్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఏం జరిగింది? వన్ స్టెప్ అట్లా ప్రతిది కూడా ఒక స్టెప్ బై స్టెప్ రాసుకోవడానికి అయితే మీరైతే ట్రై చేయండి. అప్పుడు మీకు అర్థమవుతుంది. ఓకే. ఈ పర్టిక్యులర్ ఈవెంట్స్ అన్ని కూడా ఇలా జరగడం వల్ల నా లైఫ్‌లో ఇలా జరిగింది. అందువల్ల నేను మోసపోయాను. అందువల్ల వాళ్ళైతే నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. లేకపోతే పర్టిక్యులర్ పర్సన్ లేకపోతే నా జీవితంలో ఇంత వాయిడ్ అనేది వస్తుంది. ఇంత ఖాళీ అనేది వస్తుంది. దీన్ని ఖచ్చితంగా నేనైతే యాక్సెప్ట్ చేయాలి. అక్నాలెడ్జ్ చేయాలని చెప్పి ఫస్ట్ మీరు సెల్ఫ్ రిఫ్లెక్షన్ అయితే చేసుకోండనమాట. ఇది ఫస్ట్ స్టెప్ మీరు చేయాల్సింది. ఈ యొక్క అక్నాలెడ్జింగ్ బ్రోకెన్‌నెస్‌లో. అండ్ సెకండ్ స్టెప్ వచ్చి మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ అనమాట. మీరు ఇందులో ఏం చేసినా పర్వాలేదు, చేయకపోయినా పర్వాలేదు గానీ, ఇది మాత్రం ఖచ్చితంగా చేయాలి. అదేంటంటే యాక్సెప్టెన్స్ అనమాట. మిమ్మల్ని మీరు యాక్సెప్ట్ చేసుకోవాలి. మీరున్న పరిస్థితిని మీరు ఒప్పుకోవాలి. దాన్ని గుర్తించాలి. యెస్, నేనిప్పుడు ఈ పరిస్థితిలో ఉన్నాను. యెస్, నేనిప్పుడు ఈ పరిస్థితిలో ఉన్నాను. ఈ పెయిన్ అనేది న్యాచురల్. ఇటువంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు ఖచ్చితంగా మనసనేది చాలా బాధపడుతుంది. ఆ బాధపడడం అనేది న్యాచురల్ అని చెప్పి మీరు యాక్సెప్ట్ చేయాలి. చాలా మంది ఏం చేస్తారంటే, నేను సింహం లాంటోడిని. నాకిది ఆ లక్షణం ఉంది. నేనెప్పుడు బయట పడిపోను. నేనెప్పుడు ఏడవను. నేనేం చేయనని చెప్పి, నేను చాలా ధైర్యవంతుడని చెప్పి అనుకుంటూ ఉంటారు. బట్ అది చాలా తప్పు. ఎందుకంటే ఇట్లాంటి పోలికలన్నీ కూడా ఏదో పోల్చుకోవడానికి చాలా బాగుంటాయి తప్పితే, ఇటువంటి సిట్యుయేషన్స్ కనుక మనసులో లైఫ్‌లో ఎదురయ్యాయంటే, ఖచ్చితంగా బాధను గనక యాక్సెప్ట్ చేసి తీరాలి మీరు. ఎందుకంటే అది ఫస్ట్ స్టెప్. ఎందుకంటే ఆ బాధ అనేది లేదన్నప్పుడు మీరెందుకు అంతలా ఫీల్ అవుతున్నారు? మరి దాని గురించి ఎందుకు అంతలా ఆలోచిస్తున్నారు? ఖచ్చితంగా ఆలోచించకూడదు కదా! మీరసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డిస్కషన్సే ఎవరితోటి తీసుకురాకూడదు. బట్ బట్ దాని గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు మీరు? అటువంటి ఒక ఇన్సిడెంట్ మీ యొక్క లైఫ్‌నే ఇంపాక్ట్ చేసేటటువంటి ఇన్సిడెంట్ మీ లైఫ్‌లో జరిగినప్పుడు, ఖచ్చితంగా ఎంతో కొంత బాధ ఉన్నప్పుడు, దాన్ని మీరు అక్నాలెడ్జ్ చేయండి ఫస్ట్. దాన్ని యాక్సెప్ట్ చేయండి ఫస్ట్. యెస్, ఈ పర్టిక్యులర్ థింగ్ వల్ల నేనైతే చాలా ఇబ్బంది పడ్డాను. చాలా ఫేస్ చేశాను నేను ఆ లైఫ్‌లో అన్న దాన్ని ఫస్ట్ మీరు యాక్సెప్ట్ చేయాలన్నమాట. దాని వెనకాల జరిగేటటువంటి ఎమోషన్స్ అంటే మీరు చాలా ఎమోషన్స్ ఫీల్ అవుతారు కదా! కోపం వస్తుంది. చాలా బాధపడతారు. ఎందుకు ఇట్లా అనిపిస్తుంది? ఇవన్నీ కూడా చాలా న్యాచురల్ రెస్పాన్స్ అని చెప్పి మీరు ఫస్ట్ దాన్ని యాక్సెప్ట్ చేయాలన్నమాట. ఖచ్చితంగా చాలా చాలా థింగ్స్ జరుగుతాయి. చెప్పలేమనమాట. ఎవరికి వాళ్ళు అనిపించిన వాళ్ళకి అర్థమవుతుంది తప్పితే ఇదేదో సంథింగ్ ఇలా జరుగుతుంది. ఇలా జరిగినప్పుడు ఇలా చేయాలి. ఏ జరిగినప్పుడు బి చేయాలి. బి జరిగినప్పుడు సి చేయాలని చెప్పి ఎవరు ఏం చెప్పలేరు. ఒక ప్రిడిఫైన్డ్ ఫార్మాట్ అంటే దీనికేం లేదనమాట. బట్ ఆ పెయిన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. నేనిప్పుడు పెయిన్ ఫీల్ అవుతున్నాను. నాకు చాలా బాధగా ఉందన్న విషయాన్ని మీరు ఖచ్చితంగా యాక్సెప్ట్ చేసి తీరాలి. చేస్తారు. కొంతమంది అబ్బాయిలు ఎలా అనుకుంటారంటే నెక్స్ట్ పాయింట్ ఏమంటే వల్నరబిలిటీ అనమాట. కొంతమంది ఎక్కువ అబ్బాయిలు చెప్పాలనుకుంటారనమాట. వల్నరబిలిటీ అంటే ఏంటంటే అదొక తక్కువ స్థాయితో ఉన్నటువంటి వ్యక్తిత్వం అని చెప్పి అనుకుంటుంటారు. వల్నరబుల్‌గా ఉండడం అనేది. చాలా మంది ఎలా ఫీల్ అవుతుంటారంటే ఏదైనా సమస్యొచ్చినప్పుడు, సంథింగ్ ఎక్కువ కేసెస్‌లో బ్రేకప్ అయినప్పుడు గాని, లేకపోతే డివోర్స్ జరిగినప్పుడు గాని, ఎవరన్నా మనిషి చనిపోయినప్పుడు గాని, అబ్బాయిలందరూ కొంతమంది ఎలా ఫీల్ అవుతుంటారంటే, మనం గనక ఇటువంటి టైంలో గనక ఏడ్చామంటే, మనం బలహీనులం అని చెప్పి ఒక రకమైనటువంటి మెసేజ్ వెళ్ళిపోతుంది. నో, నేను అబ్బాయిని, నేను ఏడవను, నేను ఇట్లానే ఉంటానని చెప్పి వాళ్ళకి ఎమోషన్స్ దాచుకోవడానికి ట్రై చేస్తారు. బట్ ఇది చాలా తప్పు. అబ్బాయైనా, అమ్మాయైనా ఎవరైనా సరే మనుషులే కదండీ. ఎప్పుడు అది గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే మనసు ఒకటే. గాయపడే మనసు మాత్రం ఎప్పుడూ ఒకటే. అబ్బాయి, అమ్మాయి అని చెప్పి ఎటువంటి తేడా ఉండదు దానికి. చాలా మంది మీకు చాలా ఏడవాలనిపిస్తుంది కొన్ని కొన్ని సిట్యుయేషన్‌లో అందరూ కూడా. బట్ ఏడిస్తే నలుగురు ఏమనుకుంటారో ఏంటో అని చెప్పి కొంతమంది ఆ ఎమోషన్స్ అన్నీ కూడా కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. బట్ వాళ్ళకి తెలియని విషయం ఏమంటే ఏదో ఒక టైంలో బర్స్ట్ ఔట్ అవుతాయన్నమాట. మనం ఎక్కడున్నాం, ఏం చేస్తున్నాం అన్న దాంతో సంబంధం లేకుండా ఎమోషన్స్ అనేవి ఒక్కసారిగా బర్స్ట్ ఔట్ అవుతాయి. చాలా ఏడుపొస్తుంది. మీకు నిజంగా అంత నామోషీగా ఫీల్ అవుతున్నారు, అంత ఇగో ఉంది మీలో అనుకుంటే ఎవరు చూడకుండా అట్‌లీస్ట్ పోయి ఒక రూమ్‌లో అన్నా కూర్చొని ఫుల్‌గా ఏడ్చేసన్నా బయటకి రండి. అంతే తప్పితే దాన్ని కంట్రోల్ చేసేద్దాం. నేనొక్కడిని, నేను అబ్బాయిని, నేను ఇట్లాంటివి చేయనని చెప్పి ఇలాంటి పనులు చేయొద్దన్నమాట. అట్‌లీస్ట్ మీకు ట్రస్టెడ్ ఫ్రెండ్ ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా! మీ పేరెంట్సో లేకపోతే మీ యొక్క ట్రస్టెడ్ ఫ్రెండ్, మీ యొక్క బ్రదరో, సిస్టరో ఎవరో ఒకళ్ళని ఉంటారు కదా! వాళ్ళ దగ్గరైనా సరే మీ యొక్క బాధను ఎక్స్‌ప్రెస్ చేయడానికి ఎప్పుడు ట్రై చేయండన్నమాట. మీరు వల్నరబుల్‌గా ఉన్నంత మాత్రాన వీక్ అని ఎప్పుడు మీనింగ్ కాదు. అది ఎప్పుడు గుర్తుపెట్టుకోండన్నమాట. సో, మీకేదైనా ఇష్యూ వచ్చింది. మీరు దాన్ని బయటికి ఎక్స్‌ప్రెస్ చేయలేకపోతున్నారు. మీ యొక్క ఎమోషన్స్ మీరు కంట్రోల్ చేసుకోవాలనుకుంటున్నారు. ఎందుకంటే సొసైటీ ప్రెషర్ వల్ల మీరు కంట్రోల్ చేసుకోవాలనుకుంటారన్నప్పుడు ఖచ్చితంగా
మీ యొక్క ఎమోషన్స్ మీరు వెంట్ ఔట్ చేయాలి కాబట్టి ఎవరో ఒకళ్ళ దగ్గర మీ యొక్క ట్రస్టెడ్ పర్సన్స్ దగ్గర అయితే దాన్ని అయితే బయట పెట్టడానికి అయితే ట్రై చేయండి. దీనివల్ల కొంతవరకు నిజం లేకపోలేదు అందులో. సొసైటీలో మనం గనక బయట పడిపోయామంటే మనందరూ ఏదో అనుకుంటాం. అందులో కూడా నిజం లేకపోలేదు ఎప్పుడు కూడా. కొన్ని సార్లు సొసైటీ ఎట్లా తయారైందంటే కొన్ని సిట్యుయేషన్స్‌లో మనం కనుక మన ఎమోషన్స్‌ని ఎక్కువ సార్లు బయట పెట్టామంటే వీడు వీక్ రా, వీడేం చేయలేడురా అన్నటువంటి ముద్ర కూడా వేస్తుంది. బట్ అన్ని సిట్యుయేషన్స్‌లో అది కరెక్ట్ కాదు. బట్ అది కూడా కరెక్టే అన్నమాట. ఎందుకంటే అది సొసైటీ యొక్క తప్పు. మన తప్పు కాదు కదా! బట్ అందుకని మీకు ఒకవేళ ఇటువంటి ఫీలింగ్ గనక ఉందంటే మీకెవరైతే ట్రస్టెడ్ పర్సన్ ఉన్నారో అట్‌లీస్ట్ వాళ్ళ దగ్గరికెళ్లి మీ యొక్క బాధనంతా ఎక్స్‌ప్రెస్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఈ యొక్క వల్నరబిలిటీని ఒప్పుకోవడానికి ట్రై చేయండి. అంతే తప్పితే దాన్ని ఎప్పుడు అణచేద్దాం, కంట్రోల్ చేసేద్దాం అని చెప్పి ఎప్పుడు చూడొద్దనమాట. అండ్ చివరి స్టెప్ ఏమంటే మైండ్‌ఫుల్‌నెస్ అనమాట. మీరు ఏ ఫెయిత్‌కి సంబంధించిన మీరు హిందువైనా, క్రిస్టియన్ అయినా లేకపోతే ముస్లిం అయినా ఎవరైనా సరే మీరు పూజిస్తారో లేకపోతే ప్రార్థిస్తారో మీ ఇష్టం. ఎక్కువ మీరెవరైతే పూజిస్తారో, లేకపోతే ఎవరైతే ప్రార్థిస్తారో వాళ్ళని ఎక్కువ మెడిటేషన్ అంటారు చూసారా? మెడిటేషన్‌లో వాళ్ళతో కనెక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. వాళ్ళని ఎక్కువ ఎందుకంటే ఇదంతా కూడా మిమ్మల్ని మీరు ఆ పర్టిక్యులర్ ఇష్యూ నుంచి డైవర్ట్ చేయడానికన్నమాట ఇదంతా కూడా. ఎందుకంటే మనం స్టార్ట్ చేస్తే ఒక లాంగ్ టర్మ్ ప్రాసెస్ కాబట్టి ఖచ్చితంగా మనకి ఆ దైవానుగ్రహం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఎప్పుడు కూడా. ఏదో తీసి పారేయాల్సిన పని లేదు. కొంతమంది దేవుళ్ళని నమ్మరు. మరి వాళ్ళేం చేయాలంటే ఎంటైర్ యూనివర్స్ క్రియేట్ అవ్వడానికి ఖచ్చితంగా ఒక సోర్స్ అనేది ఉంటుంది కదా! ఒక పవర్ ఎనర్జీ అనేది ఉంటుంది కదా! ఆ సోర్స్ ఆఫ్ క్రియేషన్‌ని కూడా మీరైతే కనెక్ట్ అవ్వడానికి అయితే ట్రై చేయండి దాంతోటి. ఆర్ అట్‌లీస్ట్ ఒక మంచి నేచర్ ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళండి. మీరు ఖాళీగా మీరొక్కలే ఉన్నటువంటి ఒక లొకేషన్‌కి వెళ్లి, అక్కడ మెడిటేషన్ చేయడానికి ట్రై చేయండి. దీనికి దేవుడితో సంబంధం ఏం లేదు కదా! సో, అల్టిమేట్‌గా మనం చేయాల్సిందేమంటే పర్టిక్యులర్ సిట్యుయేషన్‌ని యాక్సెప్ట్ చేసి ఒక రకమైనటువంటి దాంట్లో నుంచి బయటికి రాగలిగే ఒక ఫ్రేమ్‌వర్క్‌ని తయారు చేసుకోవడం అన్నమాట. అక్నాలెడ్జింగ్ బ్రోకెన్‌నెస్ అంటే. సో, ఈ 4 స్టెప్స్ చేయడం ద్వారా ఖచ్చితంగా మీరైతే అక్నాలెడ్జ్ చేయగలుగుతారు. ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుందంటే, ఒక సెల్ఫ్ వాలిడేషన్ అనేది జరుగుతుందన్నమాట. ఎవడో వచ్చి వాలిడేట్ చేసి, "అరేయ్! నువ్విలా చేయడం వల్ల ఇటువంటి సిట్యుయేషన్‌లో ఉన్నావు" అని చెప్పి ఎవడో చెప్పడం కన్నా, మిమ్మల్ని మీరే వాలిడేట్ చేసుకుంటారు. ఓకే. నా తప్పు జరిగింది. లేకపోతే నా తప్పు ఉంది. చేసిన దాంట్లో జరిగిన మిస్టేక్‌లో నా తప్పే ఉంది. అందువల్ల ఇటువంటి ఇష్యూ జరిగిందని చెప్పి మీకనిపించిందంటే, మీరు కొద్దిగా ప్రశాంతంగా ఉంటారు. అలా కాకుండా ఇటువంటి థింగ్‌ని మీరు యాక్సెప్ట్ చేయకుండా, అక్నాలెడ్జ్ చేయకుండా గనుక వదిలేసారంటే ఏం జరుగుతుందనేది నేను మళ్ళా చెప్తాననమాట. సో, వాలిడేషన్ అనేది ఖచ్చితంగా జరుగుతుందనమాట. మీ వైపు నుంచి ఒక రకమైనటువంటి సెల్ఫ్ వాలిడేషన్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. మీరు ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. అది మీకు అర్థమవుతుందనమాట. మీకే తెలుస్తుందది. ఇట్లాంటి ఖచ్చితంగా సెల్ఫ్ వాలిడేషన్ అనేది జరుగుతుందనమాట. నెక్స్ట్ పాయింట్ వచ్చి ఎంపవర్‌మెంట్ అనమాట. ఇటువంటి సిట్యుయేషన్‌లో మనిషి మోస్ట్‌లీ సిట్యుయేషన్స్‌లో ఏం జరుగుతుందంటే, ఇటువంటి సిట్యుయేషన్స్ కంట్రోల్‌లోకి మనిషి వెళ్ళిపోతాడు. ఇంకా ఆ టైంలో ఏదనిపిస్తే అది చేస్తూ వెళ్ళిపోతుంటాడనమాట. అలా కాకుండా ఇటువంటి అక్నాలెడ్జ్ గనక మీరు చేశారంటే, ఇటువంటి బ్రోకెన్‌నెస్‌ని మీరు గనక అక్నాలెడ్జ్ చేశారంటే, పరిస్థితుల్ని మీ చేతిలోకి తీసుకురావడం అనేది మొదలవుతుందనమాట. పరిస్థితుల చేతుల్లోకి మీరు వెళ్ళడం గాకుండా, పరిస్థితిని మీ చేతిలోకి తీసుకోవడం మీరైతే స్టార్ట్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి ఫస్ట్ స్టెప్ అనమాట. స్టార్ట్ చేస్తారు. మీరు మరీ వీక్ అయిపోరు. ఎందుకంటే మీకు తెలుసు. ఏం జరిగిందో తెలుసు. ఎలా జరిగిందో మీకు తెలుసు. నెక్స్ట్ ఏం చేయాలో అన్నది మీకు తెలుసు. ఈ థాట్ ప్రాసెస్ అంతా క్రియేట్ చేయడానికి, అసలంటూ ఇనిషియేట్ చేయడానికి ఖచ్చితంగా ఈ అక్నాలెడ్జింగ్ ద బ్రోకెన్‌నెస్ అనేది మీకు ఉపయోగపడుతుందనమాట. సో, మీకు మీరే చాలా ఎంపవర్డ్‌గా ఫీల్ అవుతారు. అట్ ద సేమ్ టైమ్ రెసిలియన్స్ అనేది బిల్డప్ అవ్వడం స్టార్ట్ అవుతుంది మీలో. స్థితిస్థాపకత అంటారనమాట. అంటే ఓకే. ఇటువంటి సిట్యుయేషన్ మళ్ళా వచ్చినా సరే దాన్ని ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నానన్న భావన మీలో ప్రేరేపించడానికి ఖచ్చితంగా ఈ అక్నాలెడ్జింగ్ అనేది ఉపయోగపడుతుందనమాట. అట్ ద సేమ్ టైమ్ మీకొక ఎమోషనల్ రిలీఫ్ అనేదొస్తుంది. హమ్మయ్య! ఓకే. జరిగిందేదో జరిగిపోయింది. ఇక నుంచి నేను మళ్ళా కొత్తగా స్టార్ట్ చేయాలన్నటువంటి ఒక ఫీలింగ్ మీలో రావడం మొదలవుతుందనమాట. ఎమోషనల్ రిలీఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎప్పుడు కూడా. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చి మీ యొక్క మెంటల్ హెల్త్ అనేది ఖచ్చితంగా బెటర్ అవుతుంది. మీరు ఆలోచించండి ఒకసారి. జరిగిన దాన్ని జరిగినట్టుగా మీరైతే యాక్సెప్ట్ చేయడం మొదలుపెట్టారు. దాంతో టర్మ్స్‌కి రావడం మీరు మొదలుపెట్టారు. ఖచ్చితంగా మీరు హ్యాపీగా నిద్రపోతారు. టైంకి తింటారు. మీ పనులు మీరు చేసుకుంటారు. మీ యొక్క మెంటల్ హెల్త్ అనేది డెఫినిట్‌గా ఇంప్రూవ్ అవుతుందనమాట. అట్ ద సేమ్ టైమ్ ఇటువంటి వాళ్ళని గనక మీరు గమనించారంటే, వాళ్ళ యొక్క రిలేషన్‌షిప్స్ అనేవి పక్క వాళ్ళతోటి సరిగ్గా మెయింటైన్ చేయలేరు. ఈవెన్ అమ్మా, నాన్న, ఇంట్లో సిబ్లింగ్స్ కానీ ఎవరైనా సరే వాళ్ళతో సరిగ్గా మెయింటైన్ చేయలేరనమాట. ఎప్పుడైతే మీరు ఆ సిట్యుయేషన్‌ని యాక్సెప్ట్ చేసి, అక్నాలెడ్జ్ చేసి, దాంతో టర్మ్స్‌కొచ్చారో, ఓకే. ఇంక నుంచి నేను మారతాననుకుంటారో, ఖచ్చితంగా మీ యొక్క రిలేషన్‌షిప్స్ అనేవి బాగుపడడం మొదలుపెడతాయి. మీరు వాళ్ళతో ఎక్కువ మాట్లాడతారు. మీకేమైనా ఉంటే ఎక్కువ షేర్ చేసుకోవడం మొదలుపెడతారనమాట. అట్ ద సేమ్ టైమ్ ఇన్ని జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా మీ లైఫ్‌లో పర్సనల్ గ్రోత్ అనేది ఖచ్చితంగా ఉంటుందనమాట. సో, ఇటువంటి సిట్యుయేషన్‌ని మీరు యాక్సెప్ట్ చేయడం వల్ల, మీరు నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నారో దాని మీద మీరు ఎక్కువ ఫోకస్ పెట్టగలుగుతారు. తద్వారా దానిలో మంచి విజయాలనైతే సాధించగలుగుతారు. ఇదంతా కూడా గుర్తుపెట్టుకొని అక్నాలెడ్జ్ చేసిన తర్వాత జరిగే స్టెప్స్ అనమాట. ఏదో వెంటనే అయిపోతుంది కాదు ఇదంతా కూడా. మీరు దాని మీద గురి పెట్టడం, లేకపోతే లక్ష్య పెట్టడం మీరైతే స్టార్ట్ చేస్తారన్నమాట. తద్వారా మీలో పర్సనల్ గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది. ఒకవేళ, ఒకవేళ అక్నాలెడ్జ్ చేయకుండా ఈ బ్రోకెన్‌నెస్ అనే దాన్ని అక్నాలెడ్జ్ చేయకుండా, ఆ పరిస్థితిని యాక్సెప్ట్ చేయకుండా గనక ముందుకు వెళ్తే ఏం జరుగుతుంది? చాలా నెగెటివ్ ఇంపాక్ట్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయన్నమాట. అందులో ఫస్ట్ థింగ్ ఏమంటే ఎమోషనల్ సప్రెషన్.
ఎమోషనల్ సప్రెషన్ ఏంటంటే, ఒక రకమైనటువంటి యాంగ్జైటీ అనేది మీలో బిల్డప్ అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ డిప్రెషన్ గాని, లేకపోతే వేరియస్ మెంటల్ హెల్త్ ఇష్యూస్‌కి మీరు చాలా ఈజీగా లొంగిపోతారు. చాలామంది మీరు చూస్తుంటే నేను డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయాను. ఎందుకు వెళ్ళిపోతారు డిప్రెషన్‌లోకి ఎవరైనా సరే? జరిగిన దాని గురించి పదే పదే ఆలోచించడం వల్ల చాలామందైతే డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతారు. అందుకే నేను చెప్పేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరున్న సిట్యుయేషన్‌ని యాక్సెప్ట్ చేసి దాంతో టర్మ్స్‌కొచ్చారంటే ఖచ్చితంగా ఇటువంటి వాటిలోకి మీరు వెళ్ళిపోకుండా బయటపడతారనమాట. సో, దాన్ని ఫస్ట్ యాక్సెప్ట్ చేయడం నేర్చుకోండి. సో, అలా చేయడం వల్ల ఇటువంటి డిప్రెషన్స్ గాని, లేకపోతే యాంగ్జైటీ గాని, ఇటువంటి వాటి నుంచి, ఇటువంటి డిజార్డర్స్ నుంచి మీరైతే తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. ద సేమ్ టైమ్ సెకండ్‌దొచ్చేసి ప్రొలాంగ్డ్ పెయిన్. వాళ్ళ జీవితంలో దాన్ని మర్చిపోలేరు. సపోజ్ మీరు గనక ఒక సిట్యుయేషన్ జరిగింది. లేకపోతే మీ డివోర్స్ తీసుకున్నారు. లేకపోతే మీరు బాగా ప్రేమించిన వ్యక్తి మీకు బ్రేకప్ చెప్పి వెళ్ళిపోయారు. ఆ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌ని మీరు యాక్సెప్ట్ చేయకుండా గనక ముందుకు వెళ్లారంటే, ఆ పెయిన్ అనేది మీ మనసులో గూడు కట్టుకొని ఉంటుందన్నమాట. ఎప్పుడు బర్స్ట్ ఔట్ అవుతారో తెలీదు. అట్ ద సేమ్ టైమ్ మీరు యాక్సెప్ట్ చేయకుండా గనక ముందుకు వెళ్ళే కొద్దీ, మీ యొక్క ఈగోతో మీరు ముందుకు వెళ్ళే కొద్దీ కూడా అదొక పెయిన్ కింద తయారైపోతుంది మీ మనసులో. అది మనసులో ఉండిపోతుంది. వెళ్ళిపోయింది ఆమె. లేకపోతే అతను వెళ్ళిపోయాడు. నన్ను మోసం చేసి వెళ్ళిపోయాడు అనేటువంటి పెయిన్‌ని మీ యొక్క జీవితకాలం మీరు భరించాల్సి ఉంటుందన్నమాట. ఎందుకంటే దాంతో మీరు టర్మ్స్‌కి రాలేదు. మీరు దాన్ని మర్చిపోలేకపోతున్నారు. ఇప్పుడు కూడా దాన్ని మీరు ఏం చేస్తున్నా, ఏ పని చేస్తున్నా, ఎక్కడున్నా సరే మీకు అదే గుర్తుకొస్తుంది. ఎందుకంటే మీరు దాంతో టర్మ్స్‌కి రాలేదు. మీరు ఆ సిట్యుయేషన్‌ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారనమాట. ఖచ్చితంగా ఈ పెయిన్ అనేది ఒక ప్రొలాంగ్డ్ ప్రాసెస్‌లోకి అయితే కన్వర్ట్ అవుతుందనమాట. మీరు ఖచ్చితంగా దాన్ని జీవితాంతం బేర్ చేయాల్సొస్తుంది. మీరు గనక అక్నాలెడ్జ్ చేయకపోతే. నెక్స్ట్ వచ్చేసి ఇటువంటి పెయిన్‌తో మీరు ముందుకు వెళ్తున్నప్పుడు ఎటువంటి రిలేషన్‌షిప్ స్టార్ట్ చేసినా సరే ఖచ్చితంగా ఆ రిలేషన్‌షిప్ అనేది స్ట్రెయిన్ అవుతుంది. ఎందుకంటే మీ యొక్క ఫుల్ ఫోకస్ అనేదాన్ని మీ యొక్క రిలేషన్‌షిప్‌ని ఫ్లోరిష్ చేయడానికి మీరు పెట్టలేరు. ఖచ్చితంగా లోపల నుంచి తెలుస్తూ ఉంటుంది మిమ్మల్ని. అప్పుడు అలా జరిగింది కదా! అప్పుడు అలా జరిగింది కదా! వాళ్ళని ఏదో ఒకటి చేయాలి. ఏదో ఒకటి చేయాలి. సంథింగ్ ఏదో ఒకటి చేయాలి. వాళ్ళని మీరు ఏం చేయలేరు. అలా అని చెప్పి కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయలేరు. ఖచ్చితంగా నలిగిపోతారనమాట. ఇట్లాంటి సిట్యుయేషన్ గనక మీరు యాక్సెప్ట్ చేయకుండా కొత్త రిలేషన్‌షిప్ మీరు స్టార్ట్ చేయలేరు. ఖచ్చితంగా నలిగిపోతారనమాట. అండ్ చివరగా వచ్చి ఇన్ని జరుగుతున్నప్పుడు మీ యొక్క జీవితంలో పర్సనల్ గ్రోత్ అనేది ఎలా ఉంటుంది? లేకపోతే మీ యొక్క మెంటల్ హెల్త్ కండిషన్ అనేది ఎలా బాగుంటుంది? అందుకని ఏం చేయాలన్నా సరే, మీ జీవితంలో ఎటువంటి సిట్యుయేషన్ జరిగినా సరే, మీరు ఎవరినైనా కోల్పోయినా, మిమ్మల్ని ఎవరైనా మోసం చేసినా, ఎవరైనా మీ నుంచి దూరంగా వెళ్ళిపోయినా, ఏం జరిగినా సరే, ఆ పర్టిక్యులర్ సిట్యుయేషన్ మీరు యాక్సెప్ట్ చేసి, మీ యొక్క మనసు ముక్కలైంది, విరిగింది. దీనికి హీలింగ్ అనేది అవసరం అన్న దాన్ని మీరు అక్నాలెడ్జ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకు 'రీగైన్ అండ్ రీస్టార్ట్' సిరీస్‌లో ఇది కేవలం ఫస్ట్ స్టెప్ మాత్రమే. ఈ ఫస్ట్ స్టెప్ ఏంటంటే మీరు పర్టిక్యులర్ సిట్యుయేషన్‌ని మీరు యాక్సెప్ట్ చేయడం నేర్చుకోవాలి. నేను ఈ సిట్యుయేషన్‌లో ఉన్నానని చెప్పి యాక్సెప్ట్ చేయడం నేర్చుకోవాలి. అదే యొక్క వీడియో యొక్క ప్రధాన ఉద్దేశ్యం అన్నమాట. గుర్తుపెట్టుకోండి. ఆ సిట్యుయేషన్‌ని యాక్సెప్ట్ చేసినంత మాత్రాన మీరు ఓటమిని ఒప్పుకుంటున్నట్టు కాదు. ఖచ్చితంగా కాదు. ఓటమి నుంచి బయటికి రావడానికి మీరు ఫస్ట్ స్టెప్ తీసుకుంటున్నట్టనమాట. సో, మీరు ఎటువంటి సిట్యుయేషన్‌లో ఉన్నా సరే, ఇంతవరకు మీ లైఫ్‌లో ఇలాంటి సంఘటనలు ఏమైనా జరిగినా సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని ఇప్పుడే యాక్సెప్ట్ చేయడం అయితే స్టార్ట్ చేయండి. ఏదో 1 ఆర్ 2 డేస్‌లో జరిగిపోయేది కాదు. కొంత టైం పడుతుంది. అలవాటు చేసుకోండి. మీ మనసుకు మీరే చెప్పుకోవాలి. దాన్ని ప్రేరేపించాలి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇది మోటివేషన్ కాదు. ఇన్‌స్పిరేషన్‌గా తీసుకోండి. ప్రేరేపించండి. మీ యొక్క మనసుని ప్రేరేపించండి. లేదు, అయిపోయింది. దాన్ని వదిలేసేయి. ఇంక వదిలేసేయి అని చెప్పి మీకు మీరే దాన్ని చెప్పుకోవాలన్నమాట. మీకు మీరే దాన్ని ప్రాక్టీస్ ఇవ్వాలన్నమాట. ఖచ్చితంగా మీరు దీని నుంచి అయితే బయట రాగలుగుతారు. ఆ పర్టిక్యులర్ సంఘటనకి మీరైతే యాక్సెప్ట్ చేయగలుగుతారు మీ యొక్క లైఫ్‌లో. సో, ఇది ఫస్ట్ స్టెప్. ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ స్టెప్ అనేది మరొక వీడియోలో మళ్ళీ చూద్దాం. అంతవరకు టేక్ కేర్. బై.